నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. జగిత్యాలలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ఆర్టీసీ డ్రైవర్ అశోక్ ఉద్యోగం ఊడిపోయింది. కారణం ఆయన చేసిన ఒక చిన్న వ్యాఖ్య. నేను బస్సు పట్టుకొని వస్తున్నా, మాకు ధర్నా నుంచి వస్తున్నాను. నేను ఆడ సైడ్తో ఆగినా అక్కడ మా ఊరు ఆయన ఉన్నట్టు మాట్లాడుతున్నా. ఆయన కొంచెం క్యాజువల్గా మాట్లాడినా, ఏం చేస్తుంటారా నేను అడిగితే ఇక డీజిల్ రేటు డీజిల్ పెట్రోల్ గురించి మాట్లాడుతున్నాం అంటే దాని గురించి కాదు, అడ్డు మక్కల గురించి మాట్లాడరు అని చెప్పేసి చెప్పిన. అంతే తప్ప డ్రైవింగ్ లో ఆగిన బండి ఆపిన, డ్రైవింగ్ లో ఉన్నా కానీ బండి పక్కకు ఆపిన. ఆపి వాళ్ళు మధ్య ప్యాకెట్ ఇచ్చి తీసుకున్న తర్వాత ఏం చేస్తుంటారా అని అడిగి అట్లా డీజిల్ మక్కలు డీజిల్ గురించి పెట్రోల్ గురించి ధర్నా చెప్తున్నాం అంటే దాని గురించి కాదు, అడ్లు మక్కలు రైతులు పరిచయం అవుతుంది, దాని గురించి జగన్ గురించి మాట్లాడరు అని చెప్పి అంటే చెప్పిన. నిన్న కాంగ్రెస్ పార్టీ ధర్నా చేస్తున్న సమయంలో ముందు వడ్లు కొనండి అని అన్నందుకు ఆర్టీసీ యాజమాన్యం అశోక్ ను విధుల నుంచి తొలగిస్తూ ఏకంగా రిమూవల్ లెటర్ జారీ చేసింది. అసలు ఏం జరిగింది? కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు, ఆర్టీసీ యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఉన్న లోగుట్టేమిటి? దీనిపై ప్రత్యేక కథనం. జగిత్యాలలో నిన్న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సును డ్రైవర్ అశోక్ నడుపుతున్నారు. ధర్నా కారణంగా అక్కడ కొద్దిసేపు ట్రాఫిక్ నిలిచిపోవడంతో బస్సులో ఉన్న డ్రైవర్ అశోక్ కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి ముందు వడ్లు కొనండి, ఆ తర్వాత ధర్నాలు చేయండి అని వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు లక్ష్మణ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ పార్టీ నాయకులను డ్రైవర్ అశోక్ కించపరిచారని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని జగిత్యాల ఆర్టీసీ రీజనల్ మేనేజర్ కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును అత్యంత వేగంగా స్వీకరించిన ఆర్టీసీ యాజమాన్యం విచారణ జరపకుండానే డ్రైవర్ అశోక్ ను సర్వీస్ నుంచి తొలగిస్తూ రిమూవల్ లెటర్ జారీ చేసింది. అయితే సామాన్య డ్రైవర్ చేసిన ఒక చిన్న వ్యాఖ్యకు రాజకీయ నాయకుల ఒత్తిడితో ఆర్టీసీ యాజమాన్యం ఇంత కఠినమైన నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారింది. ప్రభుత్వం మారగానే ఆర్టీసీ ఉద్యోగుల పట్ల ఇలాంటి వివక్ష ఏంటని కార్మిక సంఘాలు ఇప్పుడు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఉద్యోగం నుంచి తొలగింపుపై అశోక్ కుటుంబ సభ్యులు, తోటి కార్మికులు ఏమంటున్నారు? ఈ వివాదం ఇక ముందు ఎటు దారి తీస్తుందో చూడాలి. మరిన్ని విశేషాల కోసం మన ఛానల్ ని చూస్తూనే ఉండండి. న్యూస్ 9 టీవీ.